దీపికా పదుకొనె నటిగా, నిర్మాతగా భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరు దీపికా పదుకొనె. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన జాబితాలో కూడా ఆమె 6వ స్థానం దక్కించుకున్నారు. బాలీవుడ్ సినిమాలలోనే కాకుండా హాలీవుడ్ లోనూ నటించిన ఈ అమ్మడు 2018లో ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా నిలిచారు. అయితే దీపిక ప్రస్తుతం గర్భవతి అన్న విషయం తెలిసిందే. ఆమె తల్లి కావడానికి మరొక 2 నెలల సమయం మాత్రమే ఉంది. సెప్టెంబర్లో ఆమె బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. జ్యోతిష్యులు ఇప్పటికే తనకు మగబిడ్డకి జన్మనిస్తుందని చెప్పారు. తను గర్భిణి అని తెలిసిన తర్వాత కూడా తను నటిస్తున్న సినిమాలను పూర్తి చేసి మిగతా సినిమాల షూటింగ్లకి కూడా దూరంగా ఉంది. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ గా నిలిచిన జంటలలో దీపికా పదుకొనె, రణ్వీర్ సింగ్ జంట కూడా ఒకటి. వీరు 2019లో వివాహం చేసుకున్నారు. ఇన్ని రోజులు వైవాహిక బంధంలో సంతోషంగా ఎంజాయ్ చేసిన ఈ జంట మరో 2 నెలల్లో 12 బిడ్డకు వెల్కమ్ చెప్పబోతున్నారు. ఇటీవల తాను నటించిన సినిమా ఈవెంట్లకు కూడా బేబీ బంపుతో హాస్ట్ అయింది. ముఖ్యంగా బిడ్డ పుట్టిన తర్వాత 2 సంవత్సరాలు బిడ్డ ఆలనా పాలన చూసుకోవటం కోసం కొత్త సినిమాలను కూడా ఒప్పుకోలేదు. ఇదిలా ఉండగా తాజాగా ఈమెకు కుటుంబ సభ్యులు సీమంతం నిర్వహించినట్లు, అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ ఫోటోలు చూస్తుంటే నిజంగా ఇక్కడ ఉన్నది దీపికానేనా అనే అనుమానం కలుగుతోంది. సాంప్రదాయం ప్రకారం సీమంతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలా చేయడం వలన పుట్టిన బిడ్డ బలం పుంజుకుంటుంది. ఈ సమయంలో కడుపులో పెరుగుతున్న శిశువు అనేక మంత్రాలతో, ఆచారాల గ్రహ అనుకూలత లభిస్తుందని, ఏదైనా దోషం ఉంటే పోతుందని పెద్దలు నమ్ముతూ ఉంటారు. అందుకే కడుపులో బిడ్డ ఉండగానే తల్లికి సీమంతం చేస్తారు కుటుంబ సభ్యులు. ఇక అందులో భాగంగానే వచ్చే నెలలో బిడ్డకు జన్మనివ్వబోతున్న దీపికాకు కూడా కుటుంబ సభ్యులు సీమంతం నిర్వహించారంటూ కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక దీపికా పదుకొనె కెరియర్ విషయానికి వస్తే ఇటీవలే అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ వివాహ వేడుకల్లో బేబీ బంపుతో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అక్కడ కూడా సాంప్రదాయంగా కనిపించి అందరి ప్రశంసలు అందుకుంది. ఇకపోతే గర్భం దాల్చిన తర్వాత అమ్మాయిలు బరువు పెరగటం సహజం. కానీ దీపిక మాత్రం కాస్త పొట్ట ముందుకు రావటం తప్పించి ఆమె తన ఫిగర్ పోకుండా జాగ్రత్త పడుతోంది. మొత్తానికైతే తన ఫిజిక్ మెయింటైన్ చేయడంలో ఎంతో శ్రమిస్తున్న దీపిక ఒకవైపు బిడ్డను కాపాడుకుంటూనే మరొక వైపును తన స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తూ ఉండటంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే బిడ్డ పుట్టిన తర్వాత 2 ఏళ్లు సినీ ఇండస్ట్రీకి దూరం కాబోతుందని తెలిసి తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.